పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పోఖారా నుంచి ఖాట్మాండ్కు వెళ్తుండగా దాండింగ్లోని త్రిశూలి నదిలో పడిపోయింది బస్. అయితే తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో జరిగింది ఈ ప్రమాదం. 18 మంది ప్రయాణికులు స్పాట్లోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. 24 మంది తీవ్రమైనటువంటి గాయాలు, హాస్పిటల్కు తరలించినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇక ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సో అక్కడ సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రాత్రిపూట ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య పెరిగిందనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద నేపాల్లో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిరాజ్. ఏదైతే నేపాల్లో కాఠ్మండు టు పోఖరా టు కాఠ్మండు వెళ్తున్నటువంటి బస్సు త్రిశూల్ నదిలో పడిపోవడంతో ఒక్కసారిగా 18 మంది మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. పూర్తిగా కూడా బస్సుకు సంబంధించినంత వరకు ఈ ఇన్సిడెంట్ అంతా అర్ధరాత్రి జరగడంతో ఒక్కసారిగా శతగాత్రులతో పాటుగా మృతుల సంఖ్య 18 పెరిగింది. శతగాత్రులు అయితే 24 మంది దాకా ఉండొచ్చు అంటూ కూడా నేపాల్కి సంబంధించిన ఏదైతే పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ ఘటన అంతా కూడా అర్ధరాత్రి 1 గంట సమయంలో జరగడంతో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా బస్సుకు సంబంధించినంత వరకు కూడా ఎన్ని గంటలకి 1 గంట ఆ సమయంలో పడిపోయిందని అంచనా వేస్తున్నప్పటికీ బస్సులో ప్రయాణికులు సుమారు 40 మంది దాకా ఉండొచ్చు అంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఈ బస్సుకు సంబంధించినంత వరకు త్రిశూల్ నదిలో పడిపోవడానికి గల కారణాలపై కూడా పోలీసులు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించినంత వరకు ఏదైతే పోఖరా నుంచి కాఠ్మండు వెళ్తున్నటువంటి సమయం, మరీ ముఖ్యంగా పోఖరాలో ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు, కాఠ్మండు ఎన్ని గంటలకు వెళ్ళబోతుందనే దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్. త్రిశూల్ నదిలో పడిపోవడానికి గల కారణాలపై కూడా పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే సహాయక చర్యలు అంతా కూడా ముమ్మరంగా కొనసాగినప్పటికీ కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే త్రిశూల్ నదిలో పడే సమయంలో బస్సుకు సంబంధించినంత వరకు కూడా చాలా హైట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి కూడా నదిలో పడిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ పడిపోయే సమయంలో కూడా బస్సు బోల్తా కొట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శతగాత్రుల్లో తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళు 24 మంది ఉన్నటువంటి పరిస్థితి, 18 మంది మృతి చెందినటువంటి ఘటన. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. లోయలు ఉండేటువంటి ప్రాంతం, మరి ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతం, సో ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. మనం చూసినటువంటి విజువల్స్ లో కూడా సో అక్కడ ఉన్నటువంటి వెహికల్స్, వాహనం పూర్తిగా బస్సు కూడా నుజ్జుగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే ప్రమాదం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా కనబడుతుంది. అర్ధరాత్రి సమయం కావడం ప్రమాద తీవ్రత చాలా అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే వెళ్ళేటటువంటి నేపాల్ అంతటికీ కూడాను మొత్తం అంతా కూడా హిల్ స్టేషన్స్ ఉండేటటువంటి పరిస్థితి. ఆ సమయాల్లో హిల్స్ మీద నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి స్ట్రక్చర్ కానీ అసలు నదిలో పడిపోవడానికి కారణాలపై కూడా ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే మాత్రం బస్సు నుజ్జు అయిపోయినటువంటి సిచ్యువేషన్. 18 మంది స్పాట్ లోనే మృతి చెందినటువంటి సిచ్యువేషన్. 24 మందికి సంబంధించినంత వరకు కూడా శతగాత్రులు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. ఇప్పటికే కాఠ్మండుకు సంబంధించిన నేవీతో పాటుగా కాఠ్మండు ఆర్మీ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నేపాల్కి సంబంధించినంత వరకు అందరూ కూడా అదే ప్రాంతంలో అధికారులందరూ కూడా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే జరిగేటటువంటి ప్రమాదానికి సంబంధించినంత వరకు ప్రమాద తీవ్రతను పూర్తిగా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 40 మంది ఉన్నారంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సహాయక చర్యలు అన్ని పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఏదైతే నేపాల్ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పోఖారా నుంచి ఖాట్మండ్ వెళ్తుండగా సో దాండిలోని త్రిశూలి నదిలో పడిపోయింది బస్. అయితే తెల్లవారుజామున 1 గంట ఆ ప్రాంతంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే 18 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 24 మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. అయితే గాయపడిన వారిని సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రిపూట ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగిందని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా నదీలోయ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నేపాల్ ప్రాంతంలో అత్యధికంగా నదులు ప్రవహించేటువంటి ప్రాంతం. త్రిశూల్ నది సమీపంలో జరిగినటువంటి ప్రమాదం కాబట్టి భారీ పై ఎత్తు నుంచి కూడా వాహనం కింద పడినటువంటి నేపథ్యం ఉన్నటువంటి
సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఒక్కసారిగా మాత్రం పూర్తి స్థాయిలో ప్రమాదం భారీగానే జరిగిందని ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం విజువల్స్లో చూసినాం. సో నదిలో పడిపోయినటువంటి బస్సుకు సంబంధించినటువంటి ఇది క్లియర్ కట్గా కనబడుతుంది. బస్సు మొత్తం కూడా నుజ్జు అయిపోయినటువంటి సిచ్యువేషన్. 40 మంది ప్రయాణిస్తున్నటువంటి బస్సు అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక్కసారి అంత ఎత్తు నుంచి పడిపోవడం. సో బస్సులో ఉన్నటువంటి 18 మంది స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. 24 మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందనేది మాత్రం అక్కడి అధికారులు తెలియజేస్తున్నారు. సో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో ఆ బస్సును బయటికి తీయడం కానివ్వండి, సో బస్సులో చిక్కుకున్నటువంటి వారిని సమీప హాస్పిటల్కి తరలించడం, సో వారికి తగిన వైద్యాన్ని అందించడం, సో మరీ ఎక్కువగా తీవ్రత ఉన్నటువంటి వారిని సమీపంలో ఉన్నటువంటి సో పెద్ద హాస్పిటల్స్కి తరలించడం, ఇలాంటి సహాయక చర్యలు మాత్రం అక్కడ ముమ్మరంగా కొనసాగుతున్నాయి.